దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిని 16వ వర్ధంతి సందర్భంగా స్థానిక కోటగుమ్మం వద్దనున్న ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్లమెంటు ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాసరావు నివాళులర్పించారు. శివగణేష్, రెడీమేడ్ వర్తక సంఘ అధ్యక్ష కార్యదర్శుల జానీ, రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నిరంతరం పేదల సంక్షేమానికి పరితపించిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. ఆయన చేసిన పరిపాలన, అమలు చేసిన పథకాలు ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. అటువంటి మహానాయకుడి అడుగుజాడలో నడుస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మరోసారి ఆస్వాదించాలని కోరారు. కార్యక్రమంలో బీసీ యువసేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్, కృష్ణ, వైసీపీ నాయకులు అందనాపల్లి సత్యనారాయణ, నీలం గణపతి, తలుపూరి ప్రసాద్, వర్తకులు పాల్గొన్నారు. నిర్మించినటువంటి విగ్రహం ఈ వైఎస్ఆర్ గారి విగ్రహం ఇది. అలాగే ఆయన పేరును ట్రస్ట్ కూడా పెట్టారు. ఏజాని వైఎస్ఆర్ ట్రస్ట్ పెట్టి ఆయన పేరును ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అటువంటి మహానేత ఏంటంటే భగవంతుడు ఏంటంటే మన రాష్ట్ర దురదృష్టం. ఆయన బతుకుంటే ఈ రాష్ట్రంలో ఇంకొక మరింత స్పీడ్గా వెళ్ళినాం. అటువంటిది కారణ జన్మలు కొందరే పుడతారు, అందులో వైఎస్ఆర్ ఒకరు. ఇవాళ బహుశా ఆయన పేరులోనే ఉంది, యువజనులు, శ్రామికులు, రైతులు. వైఎస్ఆర్ అంటేనే అన్నీ కలగలిపినటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. 6 సంవత్సరాలైనా కూడా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రైతు బాంధవుడిగా, ఆరోగ్య ప్రదాతగా, ఆరోగ్యశ్రీని ప్రసాదించిన వ్యక్తిగా, అదేవిధంగా విద్యార్థులకు విద్యా ప్రదాతగా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఎంతోమందిని వైద్యులుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉద్యోగాలను కల్పించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మన మధ్యన లేకపోయినా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మనం ఎప్పుడూ కూడా ఆయన ఆశయాల్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ వర్ధంతి కార్యక్రమానికి వచ్చేసిన నీతి నిజాయితీ పరులు మాజీ శాసనసభ్యులు శ్రీ రౌతు సూర్యప్రకాశ్రావు గారు, అదేవిధంగా రోడా మాజీ చైర్పర్సన్ షర్మిలారెడ్డి గారు, రామకృష్ణ గారు, ఈ వర్తక సంఘం నాయకులకి ముఖ్యంగా పేరు పేరును కూడా నమస్కరిస్తూ మరి ఈ రోజున దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ శివగణేష్ చిన్న వర్తకుల సంఘం ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథుల కింద విచ్చేసిన ఎక్స్-ఎమ్మెల్యే గారైన రౌతు సూర్యప్రకాశ్రావు గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ కోఆర్డినేటర్ గారైన గూడూరు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రామకృష్ణ గారికి, ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ అభిమానులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రాజకీయాలలో ఎన్నో మార్పులు వస్తున్నాయి, కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజుకి ఎక్కడికి వెళ్ళినా ఈరోజు చాలామంది దగ్గర ఈరోజు ఈ స్థాయిలో మేము ఉన్నాము అంటే ఖచ్చితంగా అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చలవని ఎంతోమంది మా దగ్గర చెప్పడం, నిజంగా అది మనిషి లేకపోయినా మనిషి కోసం చెప్పుకుంటున్నాం అంటే ఆ రోజు ఆయన తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతోమంది పిల్లలు చదువుకోవడం,